తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కీలకమని, పాఠశాలల మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థుల సామర్థ్యాల అభివృద్ధిలో తల్లిదండ్రుల సూచనలు మరియు ఉపాధ్యాయుల సలహాలు ముఖ్యమని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల పునర్వ్యవస్థీకరణకు, విద్యా సంస్కరణలకు ఊపిరి నింపడం లక్ష్యమని ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో నృత్య ప్రదర్శనలు, క్రీడా విజయాలు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా సర్టిఫికెట్లు మరియు మెడల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, కార్యదర్శి ఏజీ కిషోర్, జనసేన పట్టణ అధ్యక్షుడు పొన్నా కాటయ్య, బీజేపీ కన్వీనర్ తాడిపతి ఆదినారాయణ రెడ్డి, ఇతర కూటమి నాయకులు, ఎంపీడీఓ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవాళ మెగా పీటీఎం స్టేట్ వైడ్ మొత్తం అన్ని స్కూల్స్ లోనే జరుగుతుంది. ఈ పీటీఎం అంటే పేరెంట్స్ కి, టీచర్స్ కి అనుసంధానం కలిగించడానికి ఈ మెగా పీటీఎం కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఒకవేళ పేరెంట్స్ కి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా స్కూల్లో, లేదా మన పిల్లలు ఎలా చదువుతున్నారు అని తెలుసుకోవడానికి, మామూలుగా ఇదంతా ప్రైవేట్ స్కూల్స్ లోనో ఇంటర్నేషనల్ స్కూల్స్ లోనో జరుగుతుంది పేరెంట్ టీచర్స్ మీటింగ్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలు ఎలా చదువుతున్నారో పేరెంట్స్ ఒక అవగాహన రావడానికి, స్కూల్లో టీచర్స్ ఎలా చెప్తున్నారు అన్న, మన పిల్లల స్టేటస్ ఏంటి, స్కూల్లో ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకోవడానికి మన నారా లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఆయన ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల మనకు పేరెంట్స్ కి కానీ టీచర్స్ కి కానీ మధ్యలో అనుబంధం ఎక్కువగా పెరుగుతుంది. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇది. సో పేరెంట్స్ అందరూ ఇక్కడ మీ పిల్లలు ఎలా చదువుకుంటున్నారు ఏంటి అన్న విషయాన్ని తెలుసుకోవడం, అలాగే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే హెడ్ మాస్టర్ గారి దృష్టికి తీసుకురండి. ఏదైనా మేము గవర్నమెంట్ ద్వారా మేమేమన్నా చేయాల్సి ఉంటే మా దృష్టికి కూడా తీసుకొస్తే మేము సాల్వ్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాము.